నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నడుము నొప్పికి కారణాలేంటి? నడుము నొప్పికి ఊబకాయం కూడా ఒక కారణమా? అసలు స్త్రీలలో నడుము నొప్పికి కారణం ఏంటి? మరి ఈ సమస్యలపై మీ సందేహాలకు సమాధానం ఇవ్వడానికి హరిత వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. మరి మస్తాన్ యాదవ్ గారికి నేచురోపతి ఫిజిషియన్గా 30 సంవత్సరాల అనుభవం ఉందండి. కాబట్టి మరి ఎలాంటి సందేహం ఉన్న నడుము నొప్పికి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకు లైఫ్ స్టైల్ క్రానిక్ డిసీజెస్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి అనుమానాలున్నా కాల్ చేయొచ్చు. మరి డాక్టర్ మస్తాన్ యాదవ్ గారితో మాట్లాడచ్చు. నమస్తే అండి డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు. మరి మస్తాన్ యాదవ్ గారు, చాలా మందికి నడుము నొప్పి వస్తూ ఉంటుందండి. అయితే ఆ నడుము నొప్పి ఎందుకు ఏంటనేది ఎవరికి తెలియదు. అసలు నడుము నొప్పి దేని మనం నడుము నొప్పిగా అనుకోవచ్చు? నడుము నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయండి? అసలు ముఖ్యంగా నడుము నొప్పి అనేది ఒక యాంత్రికమైన ఇబ్బందితో కూడిన సమస్య అండి. ఇది అంటే కండరాల మీద ఒక యాంత్రికమైన అంటే ఒక మెకానికల్ ఒత్తిడి పడటం వల్ల ఆ కండరాలు బలహీన పడతాయండి. ఎక్కడైతే నడుము వెయిట్ బేరింగ్ పాయింట్స్ ఉంటుందో నడుము దగ్గర, అక్కడ బలహీన పడిన కండరాల ఒత్తిడికి లోనయ్యి ఇన్ఫ్లమేషన్కి గురవుతాయి. ఆ ఇన్ఫ్లమేషనే మనకు నడుము నొప్పి కింద బాగా అందరిలోనూ కామన్గా కనిపించే ప్రాబ్లం. ఈ నడుము నొప్పి ఇన్ఫ్లమేషన్ లోనైనప్పుడు వాటి యొక్క లక్షణాలు వచ్చి కండరాలు స్టిఫ్ అయిపోవటము, తర్వాత కండరాలు పచ్చి టెండర్గా అంటే పులిసినట్టు ఉంది అంటూ ఉంటారు మన నార్మల్ లాంగ్వేజ్లో. సో అలా టచ్ చేస్తేనే టెండర్నెస్ అంటే బాగా అక్యూట్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనము నడుము నొప్పి కింద తీసుకుంటాము. ఇవి మనకు ఏ రూపంలో ఉంటాయంటే ఇనిషియల్ స్టేజ్లో బేరబుల్ కండిషన్లో ఉంటాయి. స్లోగా కండరాల యొక్క సామర్థ్యం కానీ లేదా దాని బలాన్ని కోల్పోయినప్పుడు చిన్నగా అది కంటిన్యూగా రావటం మొదలు పడుతుంది. అప్పుడు మనకు ఒక నోటీసబుల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఈ నడుము నొప్పి అనేది నడుము దగ్గర కండరాలు వీక్ అవుతున్నాయి అని. ఈ కండరాలు వీక్ అవ్వటమే కాకుండా అది వెన్నుపూస మీద ఒత్తిడికి లోన్ చేస్తుంది. అక్కడ వెన్నుపూసలో కూడాను ముఖ్యంగా నడుము దగ్గర ఉన్న వెన్నుపూసలు, అది ముఖ్యంగా ఎక్కువ కదలికలు ఉన్న ఏరియాలు చూసుకుంటే, ఎందుకంటే వెన్నుపూసలు నడుము దగ్గర 5 ఉంటాయండి. వాటినే లంబార్ స్పైన్ అంటాము. L1, L2, L3, L4, L5 అని. ముఖ్యంగా ఇక్కడ కదలికలు ఎక్కువగా ఉన్న ఏరియా వచ్చి L3 కాడి నుంచి L4, L5 అండ్ S1. ఈ 3 వర్టిబ్రల్ ఏరియాల్లో ఈ కండరాల యొక్క బలాన్ని నిర్దేశించి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బలం తగ్గుతుందో అక్కడ ఉన్న వెన్నుపూసల మధ్య కూడా ఒత్తిడికి లోనయ్యి బోను కూడా అరిగిపోవటం, అంటే వెన్నుపూస అరిగిపోవటము, లేదా డిస్క్ మీద ఒత్తిడి పడి డిస్క్ వాయటము, ఇట్లాంటి మెకానికల్ ఎర్రర్స్ అనేది స్పైనల్ అలైన్మెంట్లోనే చేంజెస్ వస్తాయి. తద్వారా ఈ ఇన్ఫ్లమేషన్ రాను బిల్డ్ అయ్యి ఒక్కసారి భరించగలిగిన నొప్పి కాస్త రెగ్యులర్గా ఉండటము, రెగ్యులర్గా ఉన్న నొప్పి క్రానిక్ అయిపోయి ఒక్కసారిగా అది పర్మనెంట్గా నడుమంతా పీకతున్నంత పెయిన్, నాగింగ్ పెయిన్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము. నిద్ర లేచిన వెంటనే మనల్ని చక్కగా పలకరించే ఈ నడుము నొప్పి ఈ విధంగా స్టిఫ్నెస్తో మొదలవుతుంది అనమాట. అయితే డాక్టర్ గారు, మీకు 30 ఏళ్ళ అనుభవం ఉందండి. ఈ 30 ఏళ్ళ అనుభవంలో నడుము నొప్పి ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటుందని తెలిసిందండి మీకు? నడుము నొప్పి ఇవాళ రేపు మనకు ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా కూర్చొని, మనం కామన్గా ఎక్కువగా కూర్చొని చేసే పని ఎవరిలో ఉంటుంది అని ముఖ్యంగా ఈ మధ్య కాలం నుంచి ఇప్పుడు కొద్దిగా రెగ్యులర్ పరిపాటు అయింది. యాక్చువల్గా ఇది ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు కంప్యూటర్ దగ్గర ఎక్కువగా కూర్చొని వర్క్ చేయటం వల్ల ఈ నడుము నొప్పి అనేది ఒక విపరీతంగా, అంటే వాల్యూమ్స్ రావటం అనేది ఎక్కువ మంది సంబంధం లేకుండా చూస్తున్నారా డాక్టర్ గారు? అంటే వయసుతో చూసుకుంటే ఎక్కడ ఉంటుందంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కూడా నడుము నొప్పులు వస్తుంటాయి. ఇవాళ రేపు మనం అనుకుంటే చిన్నపిల్లల్లో కూడాను మనకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే ఎలక్ట్రానిక్ లైఫ్ స్టైల్తో ముడిపడిపోయింది మన జీవన విధానం. ఎక్కువ ఎవరైతే ఎలక్ట్రానిక్ లైఫ్ స్టైల్ అంటే మనము ల్యాప్టాప్ చూడొచ్చు, ఫోన్ చూడొచ్చు, పొనుకొని పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకొని చూడొచ్చు, లేదా కూర్చొని కంప్యూటర్ మీద వర్క్ చేయటము, ఆ కూర్చునే విధానం కరెక్ట్గా లేదనుకోండి మన బాడీ పోస్చర్ కానీ. సో ఆల్రెడీ బలహీనమైన మజిల్ అంటే బలం తగ్గిన మజిల్స్ మీద ఇంప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ కూర్చొని లేదా ఇంప్రాపర్ బాడీ పోస్చర్ని మనం మెయింటైన్ చేయటం వల్ల ఈ కండరాలు మరింతగా దెబ్బతినటమే కాకుండా పర్మనెంట్గా మజిల్స్ అన్ని కూడా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా వెన్నుపూసలు బాగా అరుగుటం, వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కులు ఏదైతే షాక్ అబ్జార్బ్స్ లాగా పనిచేసే ఆ డిస్కులు ఏదైతే ఉన్నాయో అవి కూడా దెబ్బతిని
ఇక్కడ మస్క్యులో స్కెలిటల్ అంటే ప్యూర్ ఆర్థోపెడిక్ కండిషన్లో ఉండవలసిన ఈ నొప్పులు కాస్త న్యూరలాజికల్ కింద కూడా కన్వర్ట్ అవుతాయి. అక్కడ ఉన్న నరాల మీద కూడా ఒత్తిడి వచ్చే ప్రమాదం ఈ నడుము నొప్పుల వల్ల ఉంటుంది. అందుకని ఎవరైతే ఎక్కువగా ఈ కంటిన్యూగా కూర్చొని పనిచేస్తారో, సరైన ఎక్సర్సైజ్ వాళ్ళ జీవన విధానంలో ఉండదో, వాళ్ళకి మించి అతిగా సడన్గా బరువులు ఎత్తటం వల్ల లేదా ఎక్కువ బరువులు మోయటం వల్ల ఈ కండరాల యొక్క సామర్థ్యాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా విపరీతమైన నడుము మీద ఒత్తిడి చేసే పనులు ఏదైతే చేస్తామో వాళ్ళకందరికి కూడాను నడుము నొప్పి వాళ్ళ జీవిత కాలంలో ఎక్కడో దగ్గర టచ్ చేస్తూనే ఉంటుంది ప్రాబ్లం. అయితే డాక్టర్ గారు నడుము నొప్పి వచ్చింది, తగ్గిపోతుంది లేని అవి ఇవి రాయడం, పుయ్యడం, అవి ఇవి చేస్తూ ఉంటారు. లేకపోతే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నామండి, ఊరికి నడుము పట్టేసింది, మెడ పట్టేసింది అంటే రకరకాలు చేస్తూ ఉంటారు. అసలు అవి ఏమైనా పనికొస్తాయి డాక్టర్ గారు, చేయొచ్చు అంటారా? నడుము నొప్పి వస్తే ఎప్పుడు అసలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అది ముఖ్యంగా తెలియజేయండి డాక్టర్ గారు. ఇప్పుడు నడుము నొప్పి వచ్చినప్పుడు కామన్గా మనకు ఆ కండరాల యొక్క బలహీనమే కదా, అక్కడ టెండర్నెస్, స్టిఫ్నెస్ని మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ని అప్లై చేసి యాక్చువల్గా దాన్ని తగ్గించుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇది కాస్త అది అప్లై చేయగానే కాస్త రిలీఫ్ ఉంటుంది, తర్వాత మనం మళ్ళీ దాన్ని వదిలేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం బాగా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, పైన వచ్చిన నొప్పి అంటే నడుము లోపల వచ్చిన నొప్పి పైపోత వల్ల మీకు ఎలా తగ్గుతుంది అని. ఖచ్చితంగా తగ్గుతుంది. ఎలా తగ్గుతుందంటే ఇది కండరాలలో వచ్చే బలహీనత వల్ల కలిగే ప్రాబ్లం వల్ల వస్తున్న నడుము నొప్పి. ఆ కండరాలు ఎప్పుడైతే అలిసిపోయిన కండరాలు కాస్త రిలాక్స్ అయ్యి వాటి యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ ఎప్పుడైతే మజిల్ దాని యొక్క ఓన్ స్థితిలోకి వచ్చి కాస్త రిలాక్స్ మోడ్లోకి వెళ్తాయో అవి అంటే శరీరానికి ఉన్న శక్తి ఆటోమేటిక్గా రికవరీ నేచర్ ఉంటుంది. ఆ రికవరీ కావడానికి మనం ఏం చేయాలనేది చూడాలి. తద్వారా మనము ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్లో మనకు అంత ప్రయారిటీ లేకపోతే మేము మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఫైల్ చేసాం. అవునది చాలా మంచి పేరు ఉందండి, అది నేనే. సో అది చాలా ప్రాబల్యం పొందింది. అలాగే ఇప్పుడు మేము ఇప్పుడు మళ్ళీ స్లీప్ ఎయిట్ పెయిన్ రిలీఫ్ బామ్, మన పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉన్నది అదే కదండి, స్లీప్ ఎయిట్ పెయిన్ రిలీఫ్ బామ్. మా హరితా వెల్నెస్ లో చాలా మంది ఈ స్లీప్ ఎయిట్ పెయిన్ రిలీఫ్ బామ్ తీసుకొని చక్కగా దాన్ని అప్లై చేసుకొని హ్యాపీగా పెయిన్ కిల్లర్స్ లేకుండా నిద్రపోతాం. ఎక్కడ పెయిన్ వచ్చినా పెయిన్ బామ్ యూజ్ చేయొచ్చు ఎక్సలెంట్ గా. ఎందుకంటే ట్రావెలింగ్ కి డాక్టర్ గారు పెయిన్ అండి, మస్కులో స్కెలిటల్ టెండర్ పెయిన్స్ ఉన్న వాటికి అన్నిటికి కూడా అంటే మాక్సిమం మన జీవన విధానంలో ఇదే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అంటే మెడికల్ కాజ్ ఉండకుండా, మెడికల్ కాజ్ అంటే అది ఇన్ఫెక్షన్ ఉండటమో లేకపోతే లోపల ఆర్గాన్ ఏదన్నా డ్యామేజ్ అయ్యి దాని రిఫర్డ్ పెయిన్ ఉండటమో ఇట్టాటి తప్పనిచ్చి అవి మ్యాక్సిమం ఉంటే 5% ఉంటాయి. మ్యాక్సిమం 95% మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. వీటికి అన్నిటికి కూడాను ఎక్స్టర్నల్ అప్లికేషన్ అప్లై చేయటం వల్ల కండరాల యొక్క స్థితి బాగా రిలాక్స్ స్టేజ్లోకి వచ్చి దాని ఇన్ఫ్లమేషన్ టెండెన్సీ అంతా తగ్గుతుంది. దానికి మనము పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం వల్ల ఆ పెయిన్ కిల్లర్ కూడా లోపల నుండి పెయిన్ తగ్గించదు కదా, మన పెయిన్ పాత్ను ఆపుతుంది. పెయిన్ ఎక్కడైతే మనకు ట్రిగ్గర్ అవుతుందో దాని యొక్క సిగ్నల్స్ ఆపటం వల్ల ఆ పెయిన్ మనకు బ్రెయిన్ కి రీచ్ అవ్వదు. కానీ రిపేర్ అయ్యేది ఎక్కడ, బాడీలోనే. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ ఎవరు చేస్తారు, బాడీయే చేసుకుంటుంది. డాక్టర్ గారు చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాల్ చూద్దామండి. హలో రాజు గారు, నమస్తే అండి. రాజు గారు నమస్తే. డాక్టర్ గారు నమస్కారం అండి. సార్ అది మొన్న మా బాబాయ్ పొలం పని చేస్తుంటే నడుము పట్టేసిందండి. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి రాజు. అది నడుము పట్టేసింది, అది కొంచెం తగ్గట్లేదు, దానికి ట్రీట్మెంట్ ఎట్లా అయ్యింది అని చేశాను సార్. ఇది ఫస్ట్ టైం పట్టుకుందండి, ఇదివరకు కూడా నడుము నొప్పి ఉందా? లేదు లేదు, ఫస్ట్ టైం అండి. అతను మామూలు పని చేస్తుంటాడు, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. ఓకే. అది కొంచెం పట్టుకోవడం అది కొంచెం వల్ల ఒక్కడే ఉండడం వల్ల ముందు ముందు పట్టేసింది. మీ బాబాయ్కి వయసు ఎంత ఉంటుందండి? బాబాయ్ వయసు 40 అట్లా ఉంటుంది సార్, 40-45 మధ్యలో ఉంటుంది. ఓకేనండి. ఇది సడన్ గా ఎక్కువ ఇంటెన్సిటీగా వంగి పనిచేయటం వల్ల అక్కడున్న నడుము దగ్గర కండరాలు, ముఖ్యంగా అది వన్ సైడ్ పట్టొచ్చు, లేదా లెఫ్టా రైటా లేదా సెంట్రల్, ఇది కండరాల యొక్క మజిల్ స్పాజం వల్ల వచ్చిన నడుము నొప్పండి. నేను దాని గురించి ఇప్పుడు చెప్తా ఉన్నాను. మీకు ఎక్స్టర్నల్ అప్లికేషన్లో ఎఫెక్టివ్గా బాగా పనిచేయగలిగింది మీకు హైదరాబాద్ మెడిప్లస్లో కానీ అపోలోలో కానీ స్లీప్ 8 పెయిన్ రిలీఫ్ బామ్ అని ఉంటుంది. స్లీప్ 8 పెయిన్ రిలీఫ్ బామ్ అంటే నొప్పి లేకుంటే 8 గంటలు నిద్రపోవటం. దాన్ని మీరు అప్లై చేసి వేడి నీళ్ళు కాపడం పెట్టడం వల్ల మీకు బాగా తగ్గుతుంది.
తగ్గిన తర్వాత రిలీఫ్ వచ్చిన తర్వాత రిలీఫ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. మళ్ళీ ఇలాంటి రికరెన్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు వీలైతే ఖమ్మమే అంటున్నారు కాబట్టి హైదరాబాద్కు వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు ఖచ్చితంగా నేను ఫర్దర్ ఈ ఎక్స్రే కావచ్చు, లేకపోతే ఏదైనా న్యూరలాజికల్ కండిషన్ ఉంటే ఫర్దర్ ఎగ్జామినేషన్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంటు మా హరిత వెల్నెస్లో మీకు పుష్కలంగా పర్మనెంట్గా తగ్గడానికి నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వల్ల మీకు అది మళ్ళీ ఫ్యూచర్లో కూడా రికవర్ అవ్వకుండా చేయొచ్చండి. ఓకే, మంచి విషయం తెలియజేశారు డాక్టర్ గారు. కొంతమంది ఈ నడుము నొప్పి అంటే సయాటిక నొప్పి ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, ఈ రెండింటికి తేడా ఏంటి డాక్టర్ గారు? ఇందాక నేను చెప్పినప్పుడు అమ్మ మీకు మస్కులోస్కెలిటల్ అంటే ఆర్థోపెడిక్ ఇష్యూ నుంచి న్యూరలాజికల్ ఇష్యూకి డెవలప్ అవుతుంది అంటాం. న్యూరలాజికల్ ఇష్యూ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే అక్కడ అరిగిపోయిన వర్టిబ్రల్ కాలం ఏదైతే స్పైక్ ఆస్టియోఫైట్ అంటాం దాన్ని, స్పైన్ కింద అక్కడ అరగటం వల్ల వచ్చే ఎక్స్ట్రా గ్రోత్ని అది వెళ్ళి నరాన్ని గుచ్చినా లేదు, అది బాగానే ఉండి ఆ ఒత్తిడి ఇప్పుడు మన చపాతీ ముద్ద అంటాం కదా, దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, అది స్ప్రెడ్ అవుతుంది. అలా ఎంత ప్రెస్ చేస్తే అంత స్ప్రెడ్ అవుతుంది. అలాగే డిస్క్ మీద ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు అది స్లోప్గా ఉన్న నరాల సైడ్కి అది ముందు రైట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళొచ్చు, లేదా రెండు సైడ్లు వెళ్ళొచ్చు, లేదా కార్డుకి కూడా తగలొచ్చు, స్పైనల్ కార్డుకి కూడా. అలా తగిలినప్పుడు సో ఖచ్చితంగా అక్కడ నరాలు జుమ్మని లాగటం, నరాల మీద ఒత్తిడి రావటం, ఆ నరాల్లో ముఖ్యంగా లోవర్ బ్యాక్ తీసుకుంటే పర్టికులర్గా L4, L5, L5, S1 ముఖ్యంగా ఈ రెండు డిస్కుల మధ్య జరిగిన ఈ మెకానికల్ ఒత్తిడి వల్ల సియాటికా నర్వ్ అనేది బాగా ఇన్ఫ్లమేషన్కి లోనవుతుంది. ఆ సియాటికా నర్వే మనము సియాటికా పెయిన్ అంటాం. ఎందుకంటే అది ఆ నడుము దగ్గర నుంచి తుంటి దగ్గర నుంచి ఎంటైర్ కాళ్ళకి తిమ్మిళ్ళు రావటము, కాళ్ళు బరువు ఎక్కటము, మొద్దుబారటము, తర్వాత నాగింగ్ పెయిన్, కంప్లీట్గా నాగింగ్ పెయిన్ ఉండటము జరుగుతుంది. ఇదే క్రానిక్ కండిషన్ బాగా దీన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏదో మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోవటము, లేకపోతే ఆ నరానికి సంబంధించిన నర్వ్ ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన ఈ గాబా పెంటిన్లు కావచ్చు, గాబా న్యూరాన్లు కావచ్చు, లేకపోతే ప్రెగాబులిన్లు కావచ్చు, వాటి వల్ల టెంపరీ మనం రిలీఫ్ చేసుకుంటూ దాని మీద ఒత్తిడి ఇంకా పెరిగే కొందుకు కూడా ఫుట్ డ్రాప్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫుట్ డ్రాప్ అయిపోతుంది. ఫుట్ డ్రాప్ అయింది అంటే మాత్రం చాలా కాంప్లికేషన్, అది రివర్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు కూడాను, ఎందుకంటే మేము చాలా చూసాం ఆ కేసులు. అందువల్ల ఎర్లీ స్టేజ్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏదన్నా ఉన్నా మనం ఇమీడియట్లీగా దీన్ని జాగ్రత్త తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీనికి మంచి ట్రీట్మెంట్, మంచి ప్రోటోకాల్ డిజైన్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేంజెస్ తీసుకొని వస్తే వాళ్ళ నడువు నొప్పికి పర్మనెంట్గా గుడ్ బై చెప్పొచ్చు. అంత బాగా నడువు నొప్పిని మనము హ్యాండిల్ చేసి ఎటువంటి సింగిల్ మెడిసిన్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏముంటుందండి, మెకానికల్ ప్రాబ్లంకి ఏది డిసీజ్ కాదు కదా ఇది. మనం మెడిసిన్స్ పెయిన్ భరించలేని టైంలో మెడిసిన్స్ వేసుకుంటాం, కానీ రెగ్యులర్గా దాన్ని క్యూర్ చేసుకునే దానికి కూడా మెడిసిన్ వేసుకోవటం అనేది ఇక్కడ పొరపాటు. అది లేకుండా సింపుల్గా జీవన విధానంలో మార్పు, రీహాబిలిటేషన్స్, తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రాము, తర్వాత యోగా. అంటే ఎప్పుడు కూడా చాలా మందిలో పెయిన్ రాగానే మంచి ఎక్సర్సైజ్ చేయి తగ్గిపోద్ది, నేను ఈ ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోయిందంట. ఎక్సర్సైజ్ ఎప్పుడు నొప్పులు తగ్గించదు, ఎక్సర్సైజ్ ఎప్పుడు క్యూర్ చేయదు, ఎక్సర్సైజ్ రాకుండా కాపాడుతుంది. కానీ దీంట్లో సిస్టమ్ ఏంటంటే మనము ఒక ప్యాథటిక్ నుంచి ఒకేసారి ఫిట్నెస్లోకి వెళ్ళకూడదు. ప్యాథటిక్ నుంచి నార్మల్ అవ్వాలి, నార్మల్ నుంచి ఫిట్నెస్ వెళ్ళాలి. అప్పుడే అది పరిపూర్ణంగా మనకు మంచి రిజల్ట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. అంతే తప్ప డాక్టర్ గారు మీరు అంటే L3, L4, L5 ఇవి అరుగుదల ఇవన్నీ అన్నారు కదా, వాటికి కూడా మందులు వాడాల్సిన అవసరం లేదంటారు? మందులు దేనికి వాడాలి? మందులు వాడాల్సిన ప్రాబ్లం కాదు కదా అది. అక్కడ మెకానికల్గా అరుగుతున్నప్పుడు, ఒత్తిడికి లోన్ అవుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడాలి, దాని మీద రెస్ట్ ఎలా ఇవ్వాలి, ఆ కండరాలు ఎందుకు అరిగాయి, ఎందుకు బలహీనపడ్డాయి, బలహీనపడటం వల్ల వెన్నుపూసలు ఎందుకు అరిగినాయి, దాన్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి మందులు ఏమున్నాయి, మందులు ఏమీ లేదు, పెయిన్ కిల్లర్స్. దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్, అన్నిటికన్నా ముందు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి, CKD డెవలప్ అవుతుంది, క్రానిక్ కిడ్నీ డిసీజెస్. మనం పెయిన్ కిల్లర్స్ వేసుకునే కొందుకు అదే కదా అల్టిమేట్ రిజల్ట్. సో అలాగే ఆ పెయిన్ తగ్గకపోతే స్టెరాయిడ్స్ ఇంకా మోర్ కాంప్లికేషన్స్ దెన్ ద పెయిన్ కిల్లర్స్. సో ఇలాంటివి లేకుండా సింపుల్, అసలు ఏ మందు ఓవరాల్గా లేకుండా ఓన్లీ ఏదన్నా వాళ్ళకి కాల్షియం లెవెల్స్ ఏమన్నా తక్కువ ఉన్నాయా, వైటమిన్ B12 ఏమన్నా తక్కువ ఉందా, దాన్ని కూడా డైట్లో మనం డైట్లో
ట్రై చేస్తాం ఇవ్వడానికి. అది కూడా వాళ్ళ అబ్జార్ప్షన్ అంటే ఎసిడిటీ లెవెల్స్ బాగున్నప్పుడు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువగా టీ ఎక్కువగా తాగుతున్నప్పుడు, గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళకి మనం తీసుకునేది అబ్జార్ప్షన్ అవ్వదు. అట్ అ టైంలో వాళ్ళకి సప్లిమెంట్స్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవి తప్ప ఈ పెయిన్ కిల్లర్స్ వాడడానికి కానీ, వాటికి మందులు కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా సంపూర్ణంగా ఈ నడుము నొప్పుల నుంచి హ్యాపీగా మనము నార్మల్గా అవడానికి అవకాశాలు చాలా మార్గాలు ఉన్నాయి. న్యాచురల్గా ఇప్పుడు మా హరిత వెల్నెస్ కాన్సెప్ట్ ముఖ్యంగా పెయిన్ రిలేటెడ్, ఎందుకంటే దాన్ని నేను ఐఎమ్ సిఓ ఆఫ్ ది హరిత వెల్నెస్. సో నా ఆర్గనైజేషన్లో పెయిన్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రాడినరీగా మంచి అవుట్పుట్ ఇస్తాం. ఎందుకంటే మా టీం కానీ నేను ఇచ్చిన ప్రోటోకాల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చక్కగా తగ్గుతుంది. తర్వాత నేను తగ్గించడం అనే దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయము, దాన్ని రికరెన్స్ రాకుండా కాపాడడానికి మనం ఏం చేయాలి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాం. అందువల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. డాక్టర్ గారు, మరి మీరు అన్నట్టుగా చాలా మందికి ఇప్పుడు నడుము నొప్పి, ఆల్మోస్ట్ చాలా మంది నడుము నొప్పి ఏదో ఒక టైంలో చెప్తూనే ఉంటారు. అంటే అలా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. మీరు అన్నట్టుగా సహజ సిద్ధమైన పద్ధతిలో చేస్తామంటున్నారు. మరి మీ ప్రోటోకాల్ ఎలా ఉంటుందండి? ఎప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి, లేకపోతే కొన్ని రోజులు కొన్ని నెలలు మీ దగ్గర ఉండాల్సి వస్తుందా? దాని గురించి కాస్త చెప్తారండి. ఇప్పుడు నడుము నొప్పి వచ్చింది అనుకోండమ్మా, ఇనిషియల్ స్టేజ్లో వస్తే చాలా అసలు ఎటువంటి చిన్న మజిల్ డ్యామేజ్ కాకుండానే మనం దాన్ని నార్మల్గా తీసుకోవచ్చు. అది ఇండికేషన్ వస్తేనే కదా మనకు నొప్పి అనేది తెలుస్తుంది. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని చూపించాలి. సో చూపించుకున్నప్పుడు అది సింపుల్గా ఇంట్లో హోమ్ కేర్ మేనేజ్మెంట్తోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఏ క్లినిక్కి రావాల్సిన అవసరం లేదు, ఏ ఫిజియోథెరపీ అవసరం లేదు. మనం సింపుల్, నేను ఇందాక అన్నాను కదా, స్లీప్ 8 పెయిన్ రిలీఫ్ బామ్ అన్నాం, అది తెచ్చుకుని మెడికల్ షాప్ పోతే 200 రూపాయలు ఇస్తే ఇస్తారు. సో అది మనకు దాదాపు 15 రోజుల నుంచి 20 రోజులు వస్తుంది. దాన్ని అప్లై చేసి కొద్దిగా వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోవాలన్నా 1000 రూపాయలు లేదా డాక్టర్ కన్సల్టేషన్ లేదు ఇవాళ. సో ఇక్కడ సింపుల్గా తగ్గిపోతుంది. ఇది కాకుండా, ఇది సింపుల్ స్టెప్, ఇది కాకుండా నిద్ర లేచిన వెంటనే మనకు నడుము నొప్పితో లేస్తున్నాము అంటే అది కొద్దిగా అడ్వాన్స్డ్ ప్రాబ్లం అనమాట. సో అప్పుడు 100% దానికి ఒక ప్రోటోకాల్, మీరు అడిగిన ప్రోటోకాల్ మన హరిత వెల్నెస్లో 14 రోజుల ప్రోగ్రామ్ దాన్ని డిజైన్ చేశాం. అది మార్నింగ్ లేచినప్పుడు స్టిఫ్గా ఉండి లేయటం, నరాలు లాగుతున్నట్టు, కరెంటు తీగలాగా షాక్ కొడుతున్నట్టు, లేదా తిమ్మిర్లు బాగా కాళ్ళల్లో వస్తున్నప్పుడు, కాళ్ళల్లో స్పర్శ తగ్గుతున్నప్పుడు, కాళ్ళు బరువు ఎక్కుతున్నప్పుడు రెండో ఆలోచన లేకుండా ఖచ్చితంగా దానికి ఒక 14 రోజులు మేమేం చేస్తామంటే హరిత వెల్నెస్లో 14 డేస్ ఇల్నెస్ టు వెల్నెస్ అనే ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో 14 డేస్ వాళ్ళకి కంప్లీట్గా రెస్ట్ మోడ్లో పెట్టి చక్కగా వాటిని రీహాబ్ చేసుకొని అవి రివర్స్ డైరెక్షన్లో ఎలా అయితే డ్యామేజ్ అయ్యాయో రివర్స్ డైరెక్షన్లో వాటిని అన్నిటిని కూడా రికవరీని మనము పెంపొందించుకుంటూ, తర్వాత చిన్నగా ఇంటెన్సిటీ ఆ ప్రాబ్లం తగ్గే కొందికి ఎక్సర్సైజ్ డిజైన్, క్లినికల్ బేస్డ్ ఆఫ్ ఎక్సర్సైజ్ డిజైన్ చేసుకొని, తర్వాత ఇందాక నేను అన్నట్టు ప్యాథటిక్ నుంచి నార్మల్ దగ్గర నుంచి మళ్ళీ ఫిట్నెస్ లెవెల్స్ని, అంటే ఆ కోర్ మజిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి పర్మనెంట్గా, ఆ కోర్ మజిల్కి సంబంధించిన రీహాబ్ని, దానికి సంబంధించిన యోగా కానీ, ఆ మజిల్ యొక్క ఎండ్యూరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అక్కడ ఆ కైనెటిక్ ఎనర్జీస్ని బిల్డ్ చేయడానికి మజిల్స్కి కావాల్సిన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ని, అది ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవచ్చో దీనన్నిటిని కూడా ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకోవటంలో ఒక 3-4 మంత్స్ తర్వాత వాళ్ళ నడుము నొప్పి ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో అలాంటి చాలా కోకొల్లుగా చాలా చక్కగా నడుము నొప్పుల్ని బ్యూటిఫుల్గా ట్రీట్ చేస్తున్నాం. ఈ 30 సంవత్సరాల్లో నడుము నొప్పి అంటేనే చాలా చిన్న అసలు ఆ సమస్యని చాలా సింపుల్గా అంటే డాక్టర్గా అంటే, కానీ పేషెంట్ విషయంలో చాలా బాధ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఒకసారి నడుము నొప్పి రాకపోతే నేను చాలా కేసులు చూశాను, వాళ్ళల్లో తెలియని అదే మీరు అన్నట్టు. డాక్టర్ గారు ఒక కాల్ చూసాక మళ్ళీ మాట్లాడదామండి. జగిత్యాల నుంచి రాజయ్య గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఎక్కువ శాతము ఈ నడుము నొప్పి బాధపడుతుంది, అయితే వాళ్ళని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రార్థిస్తాను. తప్పకుండా అండి. నడుము నొప్పి రాకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫస్ట్ నడుము నొప్పి రాకుండా వస్తుందా లేదనేది చెక్ చేసుకో. రాలేదనుకోండి చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు, తర్వాత రెగ్యులర్గా యోగా చేసుకోవచ్చు, తర్వాత లోకలైజ్డ్ స్పైనల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది యోగాలో ఉంటుంది, అలాగే ఐసోమెట్రిక్ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అంటే ఫిజియోథెరపీలో కూడా ఉంటాయి. ఇలాంటి ఎక్సర్సైజులను రెగ్యులర్గా చేసుకోవచ్చు. స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్, ఇప్పుడు సమ్మర్లో స్విమ్మింగ్ అవైలబిలిటీ ఉంటే చక్కగా స్విమ్మింగ్ చేయొచ్చు.
సో ఇలాంటి ఎక్సర్సైజులన్నీ చేయటం వల్ల మనకు నడుము నొప్పి రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే వాటర్ బాగా తీసుకోవాలి సమ్మర్లో. ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటామో కండరాలు కూడా బాగా హైడ్రేటెడ్గా ఉంటాయి, వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది. అలాగే ఎసిడిటీ రాకుండా చూసుకోవాలి. అలాగే మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎసిడిటీ పెరిగినా మోషన్ రాకపోయినా అంటే కాన్స్టిపేషన్ ఉన్నా కూడా నడుము నొప్పి వస్తుంది. ఒక్కసారి ఇలాంటి నడుము నొప్పులు రావటం మొదలైతే, ఇందాక అదే చెప్పబోతున్నాను, ఇలాంటి నడుము నొప్పులు రావటం మొదలైతే మనలో తెలియని ఒక సైకలాజికల్ డిప్రెషన్ మొదలవుతుంది. చాలామంది, నేను నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈ టెన్యూర్లో చిన్నపిల్లలు ముఖ్యంగా 20 సంవత్సరాలు 25 అంటే పెళ్లి చేసుకోవాల్సిన మగపిల్లలు కూడా ఈ నడుము నొప్పుల వల్ల పెళ్లిని వాళ్ళ మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేసుకోవటం జరిగింది. కొంతమంది అయితే మ్యారేజ్ని ఆపేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఈ నడుము నొప్పి వల్ల నేను పూర్తిగా యాక్టివ్గా ఉండగలుగుతానా, ఫ్రీగా నేను పని చేసుకోగలుగుతానా, కదలగలుగుతానా, నమ్మకాన్ని కోల్పోతారు. ఇవి చాలా చిన్న ప్రాబ్లమ్స్. వీటి కోసంగా చాలా సైకిల్ అంటే అంత దూరం ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే బాధ, సో నేను నడవగలుగుతానా, సో ఇలాంటి సమస్యలు ఆలోచనలు వాళ్ళు అన్ని కలుపుకొని ఒక బాధతో బాగా కుమిలిపోయి డిప్రెషన్కి లోనయ్యి లేనిపోని ప్రాబ్లం కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టుకుంటా ఉంటారు. ఇలాంటివి నేను చాలా చేశాను, చాలా చూశాను. చాలా చిన్నది కానీ చాలా చిన్నది వాళ్ళ లైఫ్నే దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని ఆ ఇమాజిన్ చేసుకొని ఆ భయాందోళనలతో వాళ్ళ జీవితాన్ని చాలా వరకు డిప్రెసివ్ మూడ్లోకి తెచ్చుకున్న కేసులు నేను చాలా చూశాను. అయితే డాక్టర్ గారు, హరిత వెల్నెస్ సెంటర్లో ఇది 14 రోజుల ప్రోటోకాల్ అన్నారు. అయితే మరి ఈ 14 రోజుల ప్రోటోకాల్లో అందరి నడుము నొప్పి ఒకేలా ఉంటుందా, లేకపోతే రకరకాల డిజైన్ చేశారా? వయసును బట్టి, జెండర్ని బట్టి, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి అలా చేశారా డాక్టర్ గారు? ఫస్ట్ మనం వాళ్ళని అనలైజ్ చేస్తామండి. ఆ నడుము నొప్పి అనేది కామన్ వర్డ్ అయినా ఆ నడుము నొప్పి రూట్ ఏంటిది చూద్దాం. ఫస్ట్ ఎగ్జామినేషన్లో డయాగ్నోసిస్ ఇస్ అ ప్రయారిటీ. ఆ డయాగ్నోసిస్లో మనకు మీరు ఇందాక చక్కగా బాగా చెప్పారు మీరు, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటాం, వాళ్ళ జీవన శైలి చూసుకుంటాము, తర్వాత వాళ్ళకైనా కొల్లెటరల్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయా, ఇందాక నేను అన్నాను కదా ఎసిడిటీ ఉందా, అబ్డామినల్ వెయిట్ వల్ల ఈ నడుము నొప్పి వస్తుందా, అనలైజ్ చేయటం అన్నమాట. స్పైనల్ వేరియేషన్స్ ఏదన్నా ఉన్నాయా, స్పైనల్ కాలంలో బోన్ ఏమన్నా బలహీనంగా ఉందా. ఇప్పుడు లేడీస్ అనుకోండి, వాళ్ళలో ఆస్టియోపీనియా ఉండొచ్చు, ఆస్టియోపోరోసిస్ ఉండొచ్చు. ఎందుకంటే కాల్షియం లెవెల్స్ ఒక్కోసారి ఈస్ట్రోజన్ బేస్ అయి ఉంటుంది, లేదా థైరాయిడ్ గ్లాండ్ వంటి ఉంటుంది. ఇవాళ రేపు ఈస్ట్రోజన్, థైరాయిడ్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ లేడీస్. సో దానివల్ల వాళ్ళకి ఎముకల యొక్క సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమన్నా వస్తుందా, లేకపోతే ట్రంక్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది లేడీస్లో. ట్రంక్ వెయిట్ ఎక్కువగా ఉండి కండరాల బలహీనమైనప్పుడు ఖచ్చితంగా నడుమే టార్గెట్ అవుతుంది. ఆ వెన్నుపూసల మీద ఒత్తిడి అయినప్పుడు నడుము నొప్పి వస్తుంది. ఇలాంటివన్నిటిని కూడా రూట్ లెవెల్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్. ఏదో మనం డాక్టర్ గారు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ నేను తీసుకుంటున్నాను నాకు తగ్గుతుంది అట్లా కాదు. అది మీకు వచ్చింది దేనికి వచ్చింది, ఏ ప్రాబ్లం అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి. అప్పుడు వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది. దానికి తగ్గట్టు వాళ్ళు ఆ ధైర్యాన్ని పుంజుకున్న తర్వాత మనం అప్పుడు ట్రీట్మెంట్ వాళ్ళకి అప్లికబుల్గా చేయగలిగితే వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ట్రీట్మెంట్కి కూడా బాగా మౌల్డ్ అవుతారు. రెస్పాన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు తగ్గాల్సిన ఇలాంటి సమస్యలు విత్ ఇన్ 10 డేస్కే తగ్గుతాయి అన్నమాట. సో అంత మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ వరకు ఈ అనలైజెస్ ప్రాసెస్, ఈ ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఈ ట్రీట్మెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇవన్నీ కాంప్లికేటెడ్ ఏం కాదండి. నేను హీలింగ్ హస్తాన్ని ఇంతకుముందు మేము హీలింగ్ హస్తా క్లినిక్ ఇప్పుడు ప్రాక్టీస్ కూడా ఉంది. ఇప్పుడు మేము హరిత వెల్నెస్ పెట్టాము. పెద్ద అంటే ఒక ఇన్పేషెంట్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము ఓన్లీ ఒక అల్ట్రాసౌండ్, ఒక ఐఎఫ్టీ, ఒక ఫిజియోథెరపిస్ట్ అంతే నా కన్సల్టేషన్స్. దీంతో చాలా 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 ఇలాంటి నడుము నొప్పుల్ని ఎంతమందిని తగ్గించామో మాకే లెక్కలేదు. కానీ నేను ఎప్పుడు కూడా గ్రూపు, ఆ సోషల్ మీడియాలు అవన్నీ ఏ రోజు కూడా దాన్ని నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను నా ధర్మం ప్రకారం వాళ్ళకి ఈ నొప్పి రాకుండా ఉండడానికి ఏం చేయాలి, రిలీఫ్ అనేది పక్కన పెట్టేద్దాం. రిలీఫ్ ఎట్లాగో ఎక్స్ట్రాడినరీ, అది చాలా సింపుల్. అది ఆల్రెడీ మార్కెట్లో చేసున్నాం, ఆల్రెడీ ఉంది. సో రిలీఫ్ రావటం వల్ల రిలీఫ్ వచ్చింది కదా వదిలేస్తాడు. రిలీఫ్ కాదు, రాకుండా ఉండడానికి ఏం చేయాలి, రూట్ కాజ్ అంతటిని మీరు చేస్తారు. ఇది ఇప్పుడు హరిత వెల్నెస్ లో మేము చాలా స్ట్రాంగ్ గా దాన్ని పెయిన్ మేనేజ్మెంట్ సెక్టార్ ని చాలా ప్రెస్టీజియస్ గా మంచి అవుట్పుట్, బాగా అవుట్పుట్ వచ్చేటట్టు డిజైన్ చేశాం. అయితే చాలా మంచి విషయం తెలియజేశారు. కానీ డాక్టర్ గారు, మరి అందరికీ అందుబాటులో ఉంటారా మరి మీరు? ఎందుకంటే నడుము నొప్పి ఎంతమందికి ఉందో అంతమంది చాలా చక్కగా తగ్గించుకుందా, రూట్ కాజ్ నుంచి తగ్గించుకుందా, ఏదో జస్ట్ అప్పటికప్పుడు కాకుండా అనుకుని లేదు, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి 100% అండి. ఈ రోజుకి కూడా
నేను ప్రాక్టీసు ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ కావాలంటే అది ఏ టైంలో అయినా నేను వెళ్ళి ఖచ్చితంగా నేను వాళ్ళు చూడటం అనేది జరుగుతుంది. ప్రాపర్గా టైం ఇచ్చి ఆ టైం ప్రకారమే వెళ్ళి చూస్తున్నాను. రెగ్యులర్గా కూర్చొని ప్రాక్టీస్ చేసేది గత కాలం నుంచి తగ్గినా కూడా, బట్ ఈ రోజు అందరికీ అందుబాటులో నా కోసం వచ్చిన వాళ్ళకి మాత్రం నేను అందుబాటులో ఉంటున్నాను. ఈ రోజుకి కూడా నాకు చాలామంది రోజుకి ఒక 10 మంది నుంచి 15 మంది నుంచి చూస్తూ ఉంటాను. చాలా అది చక్కగా నా కోసం వచ్చేవాళ్ళు. అలాగే ఇప్పుడు మా హరిత వెల్నెస్లో దాదాపు అది 300 బెడెడ్ హాస్పిటల్. అక్కడ అడ్మిషన్స్ రోజు ఆన్ యావరేజ్ 2 బ్యాచ్లుగా తీసుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ వచ్చి 14 రోజుల ప్రోగ్రామ్ అన్నాం కదండి. ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఒక 1st తారీఖు నుంచి 14th తారీఖు, సెకండ్ బ్యాచ్ వచ్చి 16th నుంచి 30th వరకు. మినిమం అడ్మిషన్స్ ఇప్పుడు మనం ఇమీడియట్లీ 60 బెడెడ్ హాస్పిటల్ ఆపరేషన్లో ఉంది. ముఖ్యంగా ఒక 50 మంది నుంచి 55 మంది అడ్మిషన్స్ ఉంటాయి ఫస్ట్ బ్యాచ్. అడ్మిషన్స్ అప్పుడు అందరికి నేనే ఉంటాను అక్కడ. తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్కి అడ్మిషన్స్ ఉంటాను. మధ్య మధ్యలో వాటిని ఫాలోఅప్ చేసుకుంటాం. మా దగ్గర ఒక మంచి డాక్టర్ టీం నేను తయారు చేసి పెట్టుకుని ఉన్నాం. నా గైడ్ లైన్స్, నా ప్రోటోకాల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. పేషెంట్లందరినీ కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను, మానిటర్ చేసుకుంటూ ఉంటాను. అవసరమైతే వాళ్ళకి అందుబాటులో ఉంటాను. సో ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అది ఒక ఆర్గనైజింగ్ స్ట్రక్చర్, దానికి ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉంటాం. డాక్టర్ గారు, మరి హరిత వెల్నెస్ సెంటర్లో అంటే క్రానిక్ డిసీజెస్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నింటికి ఉంది అన్నారు. నడుము నొప్పితో పాటు ఇంకా దేనికి మీరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చాలా ధైర్యంగా ఏం చెప్పగలరండి? పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది కాకుండా ఒబేసిటీ, చాలా మందికి ఉండే సమస్య. ఒబేసిటీ గురించి చెప్పాలి అంటే చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మళ్ళీ మనం ఇంకో చేయాలి. ఎందుకంటే ఒబేసిటీ ఆల్సో ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. దానికి చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. మన మెటబాలిజం రేటుని తగ్గిపోవటం వల్ల ఈ వెయిట్ పుటాన్ అవటం జరుగుతుంది. ఆ మెటబాలిక్ రేటుని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది హరిత వెల్నెస్ లో ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రాము. అలాగే ఆహార నియమాల్లో కూడా పర్టికులర్గా మీరు అడిగారు కాబట్టి ఆహార నియమాల్లో కూడా ఒక నేచర్ క్యూర్ అండ్ ఆయుర్వేద కాంబినేషను, సాత్విక ఆహారం బేస్డ్ అయిన ఒక యూనిక్ సిస్టమ్ ఆఫ్ ది ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట. ఆయుర్వేద న్యాచురోపతి ఎంటైర్ ఇండియా. కానీ హరిత వెల్నెస్లో మేము ఈ కీటో డైట్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బో డైట్ కాంబినేషన్తో ఈ వెయిట్ లాస్ మేనేజ్ చేయటము, అలాగే సాత్విక ఆహార డైట్ ని మనం ఇంప్రూవ్ చేయటం 14 days వాళ్ళ యొక్క బాడీ ఇప్పుడు, అలాగే వేగన్ డైట్ ను కూడా మనం ప్రమోట్ చేయటం అనేది జరుగుతుంది. ఇంత సిస్టమేటిక్ గా ఇంటిగ్రేటెడ్ గా మేము హరిత వెల్నెస్ లో ఈ లైఫ్ స్టైల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నాం. తద్వారా వాళ్ళకి ఎటువంటి మందుల మీద ఆధారపడకుండా జీవన విధానంలో మార్పులతో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు. మరి విన్నారు కదా నడుము నొప్పికి ఎలాంటి చికిత్స విధానం ఉంది హరిత వెల్నెస్ సెంటర్లో డాక్టర్ గారు తెలియజేశారు. దాంతోపాటు క్రానిక్ డిసీజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ డిసీజెస్ కావచ్చు, ముఖ్యంగా ఒబెసిటీకి సంబంధించి కూడా చాలా చక్కటి ప్రోటోకాల్ ఉంది హరిత వెల్నెస్ సెంటర్లోని డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు తెలియజేశారు. మరి ఇది ఇవాటి జీవన రేఖ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.